నా పక్కనే లింగమయ్య అన్న భార్య ఉంది. తన భర్తను కోల్పోయి తను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఈరోజు లింగమయ్య అన్న భార్య నా పక్కన నిల్చొని ఉంది. అసలు ఈ ఘటన ఎందుకు జరిగింది, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏమిటి, రాష్ట్రంలో ఇదే మాదిరిగా కొనసాగితే పరిస్థితులు రాష్ట్రం పూర్వపు రోజుల్లో బీహారు గురించి మాట్లాడుకునే వాళ్ళం. ఈ రోజు ఉన్న రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే చివరికి ఏం జరిగింది, ఇక్కడ 9 మంది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సభ్యులు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రలోభాలు పెట్టే కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు భయపెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా కోర్టుకు వెళ్ళి కోర్టుల నుంచి వీళ్ళంతా కూడా మాకు ప్రాణహాని ఉంది, ఎంపీపీ ఎలక్షన్లలో మేము పార్టిసిపేట్ చేయాలి అని అంటే మాకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అని చెప్తే కోర్టు అక్షంతలు వేసి పోలీస్ ప్రొటెక్షన్తో ఈ ఎన్నిక జరిపించండి అని చెప్పి కోర్టు ఆదేశాలు ఇస్తే కోర్టు ఆదేశాలతో 8 మంది కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలను తీసుకొని వస్తూ ఉంటే మధ్యలో పోలీసులు ప్రొటెక్షన్ తీసుకొని పోలీస్ ప్రొటెక్షన్తో వీళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఓటు వేయాల్సిన పరిస్థితుల్లో పోలీసులు ఏం చేశారు, తీసుకొని వచ్చి వీళ్ళందరినీ కూడా మధ్యలో రామగిరి ఎస్ఐ సుధాకర్, ఈ రామగిరి ఎస్ఐ మధ్యలో ఈ సుధాకర్ అనేవాడు వీళ్ళ కాన్వాయ్లోకి ఎక్కి ఈ ప్రయాణం చేస్తా ఉన్న ఎంపీటీసీ సభ్యులందరితో కూడా వీళ్ళందరితో కూడా వీడియో కాల్ ఆయన ఫోన్ నుంచి సాక్షాత్తు ఇక్కడ ఎమ్మెల్యే కొడుకు వీళ్ళతో వీడియో కాల్ చేయిస్తాడు, మాట్లాడిస్తాడు. చేసేటప్పుడు భారతమ్మ అని చెప్పి ఒక ఎంపీటీసీ సభ్యురాలు ఉంటే ఆ ఎంపీటీసీ సభ్యురాలకు సంబంధించిన అమ్మా నాన్న వాళ్ళిద్దరిని వాళ్ళ దగ్గర పెట్టుకొని ఆ వీడియో కాల్లో వాళ్ళ అమ్మా నాన్నను కూడా చూపించి నువ్వు కనుక ఓటు వేయకపోతే మీ అమ్మా నాన్న వాళ్ళు ఇంటికి కూడా రారు అని చెప్పి వీడియో కాల్లో ఏకంగా బెదిరించే కార్యక్రమం జరిగింది. ఆ పాప కన్నీరు మున్నీరు ఏడుస్తూ బాధపడుతూ ప్రకాశం చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితిలో ఒక ఎస్ఐగా ఉన్న వ్యక్తి తాను చేసిన పని ఏమిటి, తాను కాన్వాయ్లోకి తాను సెలవు మీద ఉన్నాడట ఎస్ఐ, తాను మామూలుగా పోకూడదట. అలాంటి రామగిరి ఎస్ఐ ఎంటర్ అయ్యి వీడియో కాల్ పెట్టి వీళ్ళందరినీ కూడా భయపడించి ప్రలోభాలు పెట్టి చేసే కార్యక్రమాలు చేశారు. తీరా చూస్తే ప్రలోభాలకు వీళ్ళు ఎక్కడా కూడా లొంగని పరిస్థితి ఎప్పుడైతే కనిపించిందో అప్పుడు ఇక ఎన్నికకు ఎంపీడీఓ కార్యాలయానికి తీసుకొని పోయి ఎన్నిక జరిగించే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టించేసి టైం అయిపోయి చేసేట్టుగా చేసి ఎన్నిక లాస్ట్కు కోరం లేదని చెప్పి ఎన్నికను పోస్ట్పోన్ చేసే కార్యక్రమం చేసిన తర్వాత ఇదే ఎస్ఐ వీళ్ళను పెనుగొండకు తీసుకొని పోతాడు. పక్క కాన్స్టిట్యున్సీలో ఉన్న పెనుగొండకు. అక్కడ ఎంఆర్ఓ కార్యాలయంలో తీసుకొని పోయి ఎంపీటీసీను బైండ్ ఓవర్ చేస్తూ అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా అక్కడికి రమ్మని చెప్పి చెప్తాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళి ప్రకాష్, మా ఉషమ్మ వీళ్ళిద్దరూ పెనుగొండ నియోజకవర్గంలో ఏం జరుగుతూ ఉంది అని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి మా పార్టీకి సంబంధించిన అంటే ఈయన తనకు సంబంధించిన ఎంపీటీసీలు, మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలు మీరు నిర్బంధిస్తే ఆ ఎంపీటీసీలకు మద్దతుగా వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఎంపీటీసీలను వీళ్ళు తీసుకొచ్చుకునే కార్యక్రమాలు చేస్తే వీళ్ళిద్దరి మీద కేసులు నేను అడుగుతా ఉన్నా, ఏం తప్పు చేసినారని చెప్పి వీళ్ళిద్దరి మీద కేసులు పెడతా ఉన్నారు. వీళ్ళేమైనా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను ఏమన్నా తీసుకొస్తే కార్యక్రమానికి చేస్తున్నారా, లేదే మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీస్ అధికారే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలను కిడ్నాప్ చేసే కార్యక్రమం ఒకవైపున జరుగుతూ ఉంటే
అడ్డుకునేందుకు వీళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేసి ఎంపీటీసీలు తీసుకొచ్చుకునే కార్యక్రమం వీళ్ళు చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతారు. మరోవైపున ఇటువంటి ఘటనలలో మండలంలో, ఇటువంటి రామగిరి మండలంలో ఇటువంటిది జరగకోకుండా మళ్ళీ ఉప ఎన్నికలు మళ్ళీ పిలుస్తారు, మళ్ళీ నోటిఫికేషన్ మళ్ళీ పిలుస్తారు. పిలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి మద్దతు లేదు కాబట్టి, వాళ్ళు ఎలాగో గెలవరు కాబట్టి దాన్ని హుందాగా వదిలేయాల్సింది పోయి ఇటువంటి ఘటనలు మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదానికోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుడిని 27వ తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో. 28వ తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు. జయచంద్రారెడ్డిని అటాక్ చేస్తే ఇదే జయచంద్రారెడ్డి, ఇదే కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకొని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తూ ఉన్నారు, మండలంలో భయాందోళన క్రియేట్ చేసేందుకోసం అని చెప్పి మళ్ళీ ఈ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను భయపెట్టాలనే ఉద్దేశంతో, భయానికి గురి చేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. 28వ తారీఖున మళ్ళీ